జేబుల్లో డబ్బులున్నా వాళ్ళని నెగ్లెక్ట్ చేసుకుంటా కొడుతూ వెళ్తారు. హాయ్ హలో గైస్, నేను వేస్ని. మీరు బయటికి వెళ్ళిన తర్వాత టెంపుల్ కాడ కానీ, గుడి కాడ కానీ, బస్ స్టాండ్ దగ్గర కానీ ఇలాంటి వాళ్ళు మీకు చాలామంది కనిపిస్తూనే ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, జేబుల్లో డబ్బులున్నా వాళ్ళని నెగ్లెక్ట్ చేసుకుంటా కొడుతూ వెళ్తారు. చాలాసార్లు చూశాను, చాలామంది ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు కూడా మనుషులే కదా. ఎక్కడ బయటికి వెళ్ళిన తర్వాత ఇలాంటి వాళ్ళు మీకు ఖచ్చితంగా కనిపిస్తే, మీ జేబులో డబ్బులు లేకపోతే నా కామెంట్స్ బాక్స్లో నా నెంబర్ ఉంటుంది, నాకు డయల్ చేయండి. నేను కంపల్సరీ అనేది అమౌంట్ చేస్తాను. మీరు వీడియో కాల్లో వెళ్ళి వాళ్ళకి భోజనం ఇవ్వండి. కొంతమంది ఏం చేస్తున్నారు, కొడుతూ ఉంటారు. వాళ్ళని కొట్టకండి, వాళ్ళని కొట్టిన ప్రయోజనం ఏం లేదు. మీకు వీలైతే వాళ్ళకి 10 రూపీస్ ఇవ్వండి, 5 రూపీస్ ఇవ్వండి, హ్యాపీ. కానీ అలా కొట్టకండి. మీకు డబ్బు లేకపోతే వెళ్ళిపోండి, తప్పు లేదు. కానీ ఇగ్నోర్ చేయకండి, వాళ్ళని కొట్టడం కానీ ఇగ్నోర్ చేయడం కానీ అలా చేయకండి. లేదు, వీడియో కాల్లో నేను చూస్తూనే ఉంటాను. నేను చూస్తున్నప్పుడు మీరు వాళ్ళకి భోజనం అనేది ఇవ్వండి. ఇస్తేనే నేను ఫోన్పే చేస్తాను. మీరు వేరే ఉద్దేశంలో పెట్టి మీరు అవసరం కోసం యూజ్ చేసుకోవడానికి ఫోన్పే చేయమండి, నేను చెయ్యను, ముందే చెప్తున్నాను. మీరు కంపల్సరీగా నాకు కాల్ చేయండి. వీడియో కాల్లో నేను ఉండగా లైవ్లో పెట్టకపోతే అది కూడా మీకు ఇంకో వీడియోలో నేను కంపల్సరీగా వీడియో రీల్ అనేది పెడతాను. మీరు కూడా చూడండి. ఈ వీడియో కొంతమంది నచ్చకపోవచ్చు, కొంతమంది నచ్చవచ్చు. నచ్చిన వాళ్ళు స్క్రోల్ చేసేస్తారు, తప్పులేదు. కానీ చూసిన వాళ్ళు మాత్రం ఈ వీడియో కంపల్సరీగా పూర్తిగా చూడండి. నేను ఒక విలేజ్కి వెళ్ళిన తర్వాత ఇలా చేస్తుంటే నేను చాలాసార్లు చూశాను. సో మీకు కూడా చెప్తున్నాను, మీరు ఏదైనా అవసరం వస్తే అలా చేయకండి. ఒకవేళ మీ జేబులో ఉంటే పేమెంట్ ఇవ్వండి, లేకపోతే నాకు కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ కామెంట్స్లో పెడతాను, చూడండి. చూసి నాకు కాల్ చేయండి, నేను అమౌంట్ ఫోన్పే చేస్తాను, మర్చిపోకండి.